హై క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్ ఈ వీడియోలో మనం HDFC క్రెడిట్ కార్డ్స్కి లైవ్లో ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా మనం HDFC క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందవచ్చో మీకైతే చూపిస్తాను అనమాట. సో కొద్దిమందికి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. ఎవరైతే సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పే స్లిప్స్ అనేవి అడుగుతుంది. అలాగే ఇండివిజువల్ ఎవరైతే మనకి బిజినెస్ లాంటివి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఐటీఆర్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే నాలాంటి వాళ్ళకైతే మనం ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఇవ్వకుండానే క్రెడిట్ కార్డ్స్ పొందవచ్చు. కానీ అందరికీ వస్తుందని చెప్పట్లేదు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి మీ యొక్క క్రెడిట్ హిస్టరీ కానీ లోన్స్ ఏమైనా కట్టుకున్నట్టయితే ఆ హిస్టరీ కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే డెఫినెట్గా క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఇవన్నీ కంప్లీట్గా వాచ్ చేయండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో చేసుకుని క్రెడిట్ కార్డ్స్ని ఈజీగా పొందే విధానం అయితే ఇప్పుడు చెప్తాను. సో డిస్క్రిప్షన్లో HDFC క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు నా స్టెప్స్ అయితే ఫాలో చేసుకోండి. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన క్రెడిట్ కార్డ్స్ మీకే రావాలని ఏం లేదనమాట. సో మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ స్కోర్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ చూపించడం జరుగుతుంది. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అక్కడ సెలెక్ట్ చేసుకునేసి అక్కడ ఫీచర్స్ అన్ని చూపిస్తాను అనమాట. అక్కడి నుంచి మీరు ఫర్దర్గా స్టెప్ అనేది ఫాలో చేసుకోవచ్చు. మరి నా దగ్గర అయితే HDFC సంబంధించి చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. HDFC బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంది, అలాగే టాటా నియో ప్లస్ రూపే వేరియంట్ ఉంది, అలాగే UPI రూపే క్రెడిట్ కార్డు కూడా ఉంది గైస్. సో శాంపుల్ కోసం మీకు చూపించడానికి మాత్రమే HDFC ఇంకొక క్రెడిట్ కార్డ్ అప్లై అయితే చేశాను. సో ఆ ప్రాసెస్ అయితే మీరు చూడండి, డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా స్టెప్స్ చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. మరి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా అప్లికేషన్ మీరు ప్రాసెస్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ మీకు కనబడుతుంది. సో స్టెప్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి. ముందుగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ లైవ్లో మీకు అయితే చూపిస్తున్నాను గైస్. నా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలని చూపిస్తున్నాను. సో ఇక్కడ శాంపుల్ కోసం నా మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. పాన్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదనమాట. సో వెరిఫై OTP మీద క్లిక్ చేసుకున్నట్టయితే నా మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వచ్చేసింది. వచ్చిన OTP యాస్టిస్గా అక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ బెస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. లైక్ మీ యొక్క పూర్తి పేరు ఏంటి, అలాగే ఇక్కడ మీ జెండర్ కావచ్చు, పాన్ నెంబర్ కావచ్చు, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వచ్చేస్తాయి గైస్. మీ యొక్క మొబైల్ నెంబర్తో ఇక్కడ పాన్ నెంబర్ ఇవన్నీ ఆల్రెడీ ఫిల్అప్ చేసుకుని ఉంటా అంటే ఇక్కడ లింక్ చేసుకుని ఉంటుంది కాబట్టి మొత్తంగా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే తీసుకున్నా. మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీ తీసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఆధార్స్ నేను సెలెక్ట్ చేసుకునేసి నేను చిన్నగా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న కాబట్టి ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. సపోజ్ మీరు ఏమీ లేకపోయినట్టయితే మీ యొక్క షాప్ ఏదైనా ఉన్నట్టయితే అక్కడ షాప్ పేరు కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో దాని డీటెయిల్స్ అక్కడ ఈజీగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ డిజగ్నేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనం ప్రొపరేటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓనర్ అని టైప్ చేస్తున్నట్టయితే రావట్లేదు అనమాట. అందుకే ఇక్కడ ప్రొపరేటర్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నా. సో ఇది కూడా మనకి ఓనర్ కిందకి వస్తుంది కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. దాని తర్వాత ఇక్కడ GST నెంబర్ అయితే అడిగింది. మనకి GST నెంబర్ లేదు కాబట్టి దాన్ని ఆ విధంగానే బ్లాంక్ పెట్టేస్తాను. ఇక దాని తర్వాత యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ యొక్క ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు గైస్. సో కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యువర్ మెయిలింగ్ అడ్రస్ అయితే కనబడుతుంది. సో మన మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి ఆధార్ లేదా పాన్ కార్డ్తో ఇదంతా లింకప్ చేసుకుంటుంది కాబట్టి మొత్తం వచ్చేస్తుంది. అది ఓకే అయినట్టయితే మనకు ఇక్కడ సేమ్ అడ్రస్ ఉన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. లేదు మీరు ఏమన్నా వేరే అడ్రస్ మీరు యాడ్ చేయాలనుకుంటే నో మీద క్లిక్ చేసుకుని ఫర్దర్ స్టెప్ అనేది అంటే అక్కడ మీరు అడ్రస్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం పాన్ డీటెయిల్స్ అని ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మన సివిల్ స్కోర్ చెక్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ ఆఫర్ చేయబడతాయి గైస్. సో ఇక్కడే చాలామందికి అయితే రిజెక్ట్ అవుతుంది క్రెడిట్ కార్డ్స్ ఇస్తారా లేదా అని చెప్పి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు 3 క్రెడిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. మొట్టమొదటిది బిజ్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్, ఇది రూపే వేరియంట్. సెకండ్ది CSC స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో బిజినెస్ కోసం పర్పస్ అనమాట అది. అలాగే ఇంకోటి కూడా రూపే వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు ఈ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్. నా దగ్గర ఆల్రెడీ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ చాలానే ఉన్నాయి గైస్. సో ఉంది కాబట్టి నేను ఈ 2 క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోవట్లేదు. అంటే సెకండ్ కార్డు తర్వాత థర్డ్ కార్డ్ అయితే నేను తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు బెనిఫిట్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ కనబడతాయి అనమాట. అలాగే కింద జాయినింగ్ ఫీ తర్వాత రెన్యువల్ ఫీ ఇవి కూడా కనబడుతూ ఉంటాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు. జాయినింగ్ ఫీ అయితే తర్వాత రెన్యువల్ ఫీ అయితే మనకు ఉండదు ప్రజెంట్ అయితే. సో సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనకి ఛార్జెస్ అయితే పడతాయి. ఇప్పుడైతే నేను బిజ్ ఫస్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో బిజ్ ఫస్ట్ మీద క్లిక్ చేసుకొని నేను నెక్స్ట్ ఆప్షన్ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ కంపేర్ కార్డ్స్ మీద క్లిక్ చేస్తామంటే 3 క్రెడిట్ కార్డ్స్కి ఉన్నటువంటి ఆఫర్స్ కానీ లేదంటే దాని యొక్క ఛార్జెస్ కానీ అన్నీ కూడా కనబడతాయి గైస్. సో రివార్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇయర్లీ మెంబర్షిప్ ఫీ ఎగ్జంప్షన్ కోసం మనం ఏమేమి చేసుకోవాలి ఇవన్నీ కూడా కనబడుతుంది. సో ఫస్ట్ కార్డ్ అయితే బిజ్ ఫస్ట్కి మనం 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇయర్లీ 50,000 ఖర్చు పెట్టినట్టయితే అది కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక మిగతా 2 కార్డ్స్కి
మనకి 250 రూపీస్ ఛార్జెస్ 25,000 మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పర్ ఇయర్కి. ఆ కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను బిజ్ ఫస్ట్నే సెలెక్ట్ చేసుకుంటున్నా గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు రూపే వేరియంట్ గైస్. ఇదైతే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఆఫీస్ అడ్రస్ అయితే కనబడుతుంది. సో దాని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ డీటెయిల్స్ మనం యాస్టీస్గా ఫిల్ చేసుకునేసి ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి ఎంప్లాయ్ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్గా నేను నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ స్టెప్ అయితే అయిపోతుంది గైస్. ఆల్మోస్ట్ 50% ఇప్పుడే మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఓకే చేసుకుని సబ్మిట్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేద్దాం. ఇక నెక్స్ట్ స్టెప్లో మనం గమనించామంటే ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ అయితే ఉంది కాబట్టి నా యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే అడిగింది గైస్. సపోజ్ ఇక్కడ చాలామందికి ఏం అడుగుతుందంటే ఇక్కడ హెచ్డిఎఫ్సిలో కనుక మీకు అకౌంట్ లేకపోయినట్టయితే ఇక్కడ వీకేవైసీ అంటే వీడియో కేవైసీ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ని ఫిల్అప్ చేసుకుని మీకు అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర హెచ్డిఎఫ్సి సంబంధించి నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది. సో లాస్ట్ 4 డిజిట్స్ ఏటీఎం కార్డు సంబంధించి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది గైస్. దాని తర్వాత పిన్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఇక్కడ మనకు ₹1 కూడా వీళ్ళు కట్ చేసుకోరు. కానీ మన యొక్క డీటెయిల్స్ అనేవి వీళ్ళు వెరిఫై చేసుకుంటారనమాట. లైక్ మీ దగ్గర ఏమన్నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా లేదా, దానికి లిమిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా వగేరగా మనకి ఇక్కడ ఫిల్ అయితే చేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే నేను కంటిన్యూ చేసేస్తాను. కంటిన్యూ చేసేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేసింది గైస్. సో నా అప్లికేషన్ ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈజీగా అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగలేదు, మీరు గమనించారు కదా గైస్. ఇక వీడియో కేవైసీ కనుక మీరు చేయాలనుకున్నట్టయితే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ అంటే ఒరిజినల్ పాన్ కార్డ్ని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ఒక బ్లాంక్ పేపర్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి గైస్. మీ యొక్క సైన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో దానికోసం అనమాట. మీకు నెక్స్ట్ స్టెప్ మీరు మూవ్ చేశారంటే ఇక్కడ మీరు వీడియో కేవైసీ కోసం డైరెక్ట్గా ఏజెంట్తో మాట్లాడాల్సి వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ సంబంధించి మీరు మంచి వెళ్తున్నటువంటి ఏరియాలో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మైక్రోఫోన్ యొక్క పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీడియో పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫోటో అయితే తీసుకుంటారు, క్యాప్చర్ చేసుకుంటారు. సో క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏజెంట్ అయితే వస్తారనమాట. ఏజెంట్తో సింపుల్గా ఇక్కడ చూడండి, ప్లీజ్ షో యువర్ పాన్ కార్డ్ అని చెప్పి కనబడుతుంది కెమెరాకి సంబంధించి. ఇలా మీకు పాన్ కార్డ్ చూపించాల్సి వస్తుంది. సో ఇదంతా ఓకే అయినట్టయితే ఫర్దర్గా మీ యొక్క లొకేషన్ కావచ్చు, లేదంటే కెమెరా యాక్సెస్ కానీ వాళ్ళు తీసుకునేసి మీ యొక్క ఫోటో కానీ లేదంటే మీ యొక్క సిగ్నేచర్ కానీ వాళ్ళు సైన్ చేసుకుంటారు. అంటే ఫోటో తీసుకుంటారు అనమాట, మీరు సైన్ చేసిన ఫోటోని. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఇక దాని తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. మరి ఈ అప్లికేషన్ నెంబర్ మీరు యూజ్ చేసుకునేసి హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్ స్టేటస్ని మళ్ళీ మీరు ఫర్దర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. సో హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా మీకు ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది, ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే మనకి చాలా మందికి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే అడగట్లేదు. సో మీ యొక్క స్కోర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లేదంటే మీరు ఏదైనా ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే మాక్సిమం మీకు అడిగే అవకాశం కూడా తక్కువ ఉంటుంది గైస్. సో ఇది వాటి వీడియో డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటాను. హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటా. మరి మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ని డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి గైస్. మరి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.